అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. ఈరోజు ఉదయం మీరు అల్మారాలోంచి ఒక చొక్కా తీసుకుని వేసుకున్నారు. అది ఏ రంగుదైనా ఏ బ్రాండ్దైనా కావచ్చు. మీకు దాని ధర తెలుసు. రూ. 499, రూ. 999 లేదా రూ. 1999. కానీ ఆ చొక్కా మీ దాకా చేరే వరకు దాని వెనుక ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎంతమంది శ్రమపడ్డారో ఎప్పుడైనా ఆలోచించారా? ఒక రైతు, ఒక ట్రక్ డ్రైవరు, ఒక స్పిన్నింగ్ మిల్ కార్మికుడు, ఒక నేతన్న, ఒక కుట్టు మిషన్ ఆపరేటరు, ఒక గోదాం కార్మికుడు, ఒక షాపు యజమాని. ఒక చొక్కా వెనుక చిన్న పట్టణమే దాగుంది. మనం చొక్కా గురించి ఆలోచించినప్పుడు ఫ్యాషన్, రంగు, బ్రాండ్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. కానీ ఉపాధి గురించి ఆలోచించం. ఎందుకంటే చొక్కా మన కంటికి కనిపిస్తుంది, దానిని కుట్టిన మనిషి మనకు కనిపించడు. ఇప్పుడు తమిళనాడులోని తిరుపూరుకు వెళదాం. వేలాది మంది మహిళలు రోజుకు 8 నుంచి 10 గంటలు గార్మెంట్ ఫ్యాక్టరీలో శ్రమిస్తున్నారు. వాళ్ళు కుట్టేది కేవలం చొక్కాలు కాదు, తమ పిల్లల భవిష్యత్తు. గుజరాత్లోని సూరత్లో వేలాది పవర్ లూమ్లు నడుస్తున్నాయి. అక్కడ ఒక యంత్రం ఆగిపోతే కుటుంబ ఆదాయం ఆగిపోతుంది. తెలంగాణలోని పోచంపల్లిలో మగ్గం ముందు కూర్చున్న నేతన్నకు అంతర్జాతీయ ఒప్పందాల నివేదికలు తెలియకపోవచ్చు. కానీ నూలు ధర పెరిగితే తన జీవితం ఎలా మారుతుందో బాగా తెలుసు. తిరుపూర్ మహిళ, సూరత్ కార్మికుడు, పోచంపల్లి నేతన్న, ఈ ముగ్గురికి వాషింగ్టన్లో, ఢిల్లీలో జరిగే చర్చలతో సంబంధం ఏమిటి అనేదే ఇప్పుడు ఇక్కడ అసలైన ప్రశ్న. అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం భారతదేశంలోని ఒక నేతన్న ఇంటి భోజనాన్ని ఎందుకు ప్రభావితం చేయాలి? అదే ప్రపంచీకరణ ప్రభావం. ప్రపంచంలోని దేశాలన్నీ గ్లోబలైజేషన్కు ద్వారాలు తెరిచిన తర్వాత ఇప్పుడు మనం కొనుగోలు చేసే ప్రతి చొక్కా ధర అంతర్జాతీయ రాజకీయాలు, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల ఫలితంగానే నిర్ణయించబడుతుంది. ఈరోజు భారతదేశం అమెరికాతో ఒక భారీ వాణిజ్య ఒప్పందం అంటే బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి చర్చిస్తోంది. దీన్ని టీవీ ఛానళ్లు చారిత్రక అవకాశం అని చెబుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి. ఈ అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందంలో అంటే అమెరికా, భారత్ల మధ్య జరిగే ఈ వాణిజ్య ఒప్పందంలో భారత్ గనక పైచేయి సాధిస్తే భారత కార్మికుడు కూడా గెలుస్తాడా? ఈ ఒప్పందం ఫలితంగా జీడిపి అలాగే ఎగుమతులు పెరిగిన అదే సమయంలో కొన్ని వృత్తులు, కుటుంబాలు వెనుకబడిపోవచ్చు. అందుకే కొన్నిసార్లు ఒక చొక్కా కథ ఒక దేశ కథ కంటే పెద్దది. మహారాష్ట్రలోని ఒక పొలంలో పండిన పత్తి గుజరాత్లో నూలుగా మారుతుంది. విద్యుత్, రవాణా, బ్యాంకు వడ్డీ ఖర్చులు కలుస్తూ ఆ నూలు తిరుపూరుకు చేరి వస్త్రంగా అంటే మన చొక్కాగా రూపాంతరం చెందుతుంది. ఆపై చెన్నై పోర్టు నుంచి ఓడలో ప్రయాణించి చివరకు న్యూయార్క్ లేదా టెక్సాస్లోని ఒక సూపర్ మార్కెట్లో విక్రయానికి సిద్ధంగా ఉంటుంది. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ మొత్తం ప్రయాణంలో ఎవరు ఎక్కువ లాభపడ్డారు అని. రైతా, కార్మికుడా, లేక ఆ చొక్కాపై తన లోగో వేసుకున్న కంపెనీయా? పత్తి మన పొలాల్లో పుడుతుంది, నూలు మన మిల్లుల్లో తయారవుతుంది, వస్త్రాలు మన కర్మాగారాల్లో కుట్టబడతాయి. కానీ ప్రపంచ మార్కెట్లో అత్యధిక లాభం సంపాదించేది తరచుగా బ్రాండ్ యజమానే. ముడిసరుకు ఒక దేశంలో తయారై దుస్తులు మరో దేశంలో తయారైన అంతిమంగా అత్యధికంగా లాభం చేరేది మాత్రం బ్రాండ్లకే. ఒక టీషర్ట్ తయారీ ఖర్చు మన దేశంలో రూ. 200 కావచ్చు, కానీ అదే అమెరికాలో రూ. 2000 అమ్ముడవుతుంది. ఎందుకంటే అందులో డిజైన్, మార్కెటింగ్, రిటైల్ రంగాలు తోడవుతాయి. పని మనది, చెమట మనది, కానీ విలువను నియంత్రించేది బ్రాండ్. ఇదే ప్రపంచీకరణలో దాగి ఉన్న అసమానత. అసలు ప్రశ్న ఏమిటంటే అమెరికా మార్కెట్లో భారతదేశానికి మరింత ప్రవేశం లభిస్తే మనం ఎక్కువగా చొక్కాలు అమ్మే దేశంగా మారుతామా, లేక ప్రపంచానికి బ్రాండ్లు అమ్మే దేశంగా ఎదుగుతామా? ఎందుకంటే ఉద్యోగాలు తయారీతో వస్తాయి, కానీ సంపద బ్రాండ్లతో వస్తుంది. అందుకే భారతదేశం కేవలం నూలు అమ్మే దేశంగా మిగిలిపోతుందా, లేక బ్రాండ్లు సృష్టించే స్థాయికి ఎదుగుతుందా అనేది రాబోయే సంవత్సరాల్లో మన కార్మికుల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాలు కొత్త రకం వాణిజ్య యుద్ధం, ట్రేడ్ వార్ చేస్తున్నాయి. ఇందులో బాంబులు ఉండవు, సైనికులు ఉండరు, సరిహద్దులు ఉండవు. కానీ ఈ కొత్త రకం యుద్ధంతో రాత్రికి రాత్రే లక్షల ఉద్యోగాలు పోవచ్చు, వేలాది జీవితాలు వీధుల్లో పడవచ్చు.
పరిశ్రమలు మూతపడవచ్చు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ నినాదంతో అమెరికా మార్కెట్ను, అక్కడి ఉద్యోగాలను రక్షించడానికి టారిఫ్, దిగుమతి సుంకం అనే ఆయుధాన్ని ఎంచుకున్నాడు. చైనా ఉత్పత్తులపై భారీ టారిఫ్లు విధించాడు. దశాబ్దాలుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన అమెరికా ఇప్పుడు తనకు గ్లోబలైజేషన్ లాభసాటిగా కనిపించకపోవడంతో టారిఫ్ల పేరుతో ఇలా అడ్డుగోడలు కట్టడం మొదలుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ను టారిఫ్ కింగ్ అని పిలుస్తాడు. ఎందుకంటే భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టే లక్షలాది చిన్న పరిశ్రమలను రక్షించుకోవడానికి దిగుమతి సుంకాలను కాసింత ఎక్కువగానే విధిస్తుంది. అలా భారత్ ఎక్కువ సుంకాలను విధించడం ట్రంప్కు రుచించదు. అందుకే ట్రంప్, నువ్వు నా ఉత్పత్తిపై ఎంత పన్ను వేస్తావో నేను కూడా నీ ఉత్పత్తిపై అంతే పన్ను వేస్తాను అంటూ రెసిప్రోకల్ టారిఫ్స్, పరస్పర సుంకాలు అనే కొత్త సూత్రాన్ని తెచ్చాడు. ఇక్కడ అసలు విషయం మనం గమనించాల్సింది ఏమిటంటే, ఒక చిన్న దుకాణానికి, ఒక భారీ షాపింగ్ మాల్కు ఒకే నియమం వర్తింపజేస్తే అది సమానత్వం ఎలా అవుతుంది? అభివృద్ధి చెందిన అమెరికా ఇంకా అభివృద్ధి చెందుతున్న భారతదేశం మధ్య కూడా ఇదే ప్రశ్న వర్తిస్తుంది. అందుకే బీటీఏ చర్చలు కేవలం వాణిజ్యం గురించే కాదు, సమాన అవకాశాల గురించిన చర్చ కూడా. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం కేవలం 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్తో టెక్స్టైల్ రంగంలో ఎందుకు పోటీ పడాల్సి వస్తుంది? ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఖర్చు మాత్రమే విలువ ఉంటుంది. గత 3 దశాబ్దాలుగా బంగ్లాదేశ్ ప్రభుత్వం గార్మెంట్స్ రంగంపైనే పూర్తి దృష్టి పెట్టింది. పోర్టులు అభివృద్ధి చేస్తూ, పన్ను రాయితీలు ఇస్తూ ప్రపంచ బ్రాండ్లకు నమ్మకం కలిగించింది. బంగ్లాదేశ్లో శ్రామిక వ్యయం, లేబర్ కాస్ట్ మనకంటే తక్కువగా ఉండడం వల్ల వారు తక్కువ ధరకే వస్తువులను తయారు చేయగలుగుతున్నారు. ప్రపంచ బ్రాండ్లు దేశభక్తిని చూడవు, ధరను మాత్రమే చూస్తాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కాటన్ ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ అంతర్జాతీయ వాణిజ్యం మాటకు వచ్చేసరికి సరఫరా గొలుసు అంటే సప్లై చైన్, లాజిస్టిక్స్, డెలివరీ వేగం మాత్రమే అంతర్జాతీయ వాణిజ్యంలో గెలుపును నిర్ణయిస్తాయి. ఒకవేళ భారత్లో ఉత్పత్తి అయ్యే నూలు అమెరికా మార్కెట్కు వెళితే ఆ నూలుతో తయారయ్యే ఫైనల్ ప్రోడక్ట్స్ భారత్లో తయారవుతాయా లేక బంగ్లాదేశ్లోనా అనేది కీలకమైన ప్రశ్న. అసలు లాభం ఎప్పుడు ముడి సరుకులో ఉండదు, విలువ జోడింపు, వాల్యూ ఎడిషన్లోనే ఉంటుంది. ఢిల్లీ సమావేశాల్లో $1 బిలియన్ మార్కెట్లు, ఎగుమతి గణాంకాల గురించి మాట్లాడుతుంటారు. కానీ పోచంపల్లిలో మగ్గం ముందు కూర్చున్న నేతన్న ప్రపంచం చాలా చిన్నది. ఒక పోచంపల్లి చీర నేయడానికి రోజులు, కొన్నిసార్లు వారాలు పడతాయి. అతని పోటీ యంత్రాలతో, చౌక ఉత్పత్తులతో. ఎగుమతులు పెరిగి విదేశీ కొనుగోలుదారులు ఎక్కువ ధర ఇస్తే దేశీయ మార్కెట్లో నూలు ధరలు పెరుగుతాయి. దీనివల్ల మొదట ఇబ్బంది పడేది చిన్న నేతన్నలే. భారతదేశంలో పోచంపల్లి, మంగళగిరి, ధర్మవరం, గద్వాల వంటి ఎన్నో చేనేత ప్రాంతాలు ఉన్నాయి. ఇది మన సాంస్కృతిక వారసత్వం. ప్రపంచ మార్కెట్ వేగాన్ని, చౌక ధరను ఇష్టపడుతుంది, కానీ చేనేత నెమ్మదిగా, పరిమితంగా ఉంటుంది. ఈ ఒప్పందం వల్ల వచ్చే అవకాశాలు కేవలం పెద్ద కంపెనీలకేనా లేక పోచంపల్లి నేతన్న ఇంటికి కూడా చేరతాయా? ఒక ఆర్థిక విధానం విజయవంతమైంది అని చెప్పడానికి జీడిపి సరిపోదు, సాధారణ మనిషి జీవితం కూడా మెరుగుపడాలి. ఏ వాణిజ్య ఒప్పందం అయినా కొంతమందికి అవకాశాలు, మరికొంతమందికి ప్రమాదాలు తెస్తుంది. భారతదేశం అమెరికాతో ఈ ఒప్పందం ఎందుకు కోరుకుంటుందంటే, అమెరికా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్. అక్కడ ప్రతి ఏటా $1,000 కోట్ల దుస్తులు అమ్ముడవుతాయి. ప్రభుత్వం చెబుతున్న మొదటి లాభం ఎగుమతుల పెరుగుదల. అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులకు ప్రవేశం లభిస్తే ఎగుమతులు పెరిగి కొత్త ఉద్యోగాలు రావచ్చు. రెండోది పెట్టుబడులు. అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. మూడోది చైనా తర్వాతి ప్రత్యామ్నాయం. చైనా మీద పూర్తిగా ఆధారపడడం ప్రమాదకరమని ప్రపంచానికి అర్థమైంది కాబట్టి భారత్ను ఒక ప్రధాన తయారీ కేంద్రంగా మార్చడానికి ప్రభుత్వం ఆశిస్తోంది. కానీ ఈ అవకాశాన్ని లాభంగా మార్చడం భారత పరిశ్రమల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఆ లాభం కార్మికుడి జీతంలో, రైతు ఆదాయంలో కనిపించినప్పుడే ఆ విజయానికి అర్థం ఉంటుంది. మనం టారిఫ్ల గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం, కానీ టారిఫ్ల కంటే పెద్ద సమస్యలు మన ఇంట్లోనే ఉన్నాయని
వస్త్ర పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ సమస్యల్లో మొదటిది విద్యుత్ ఖర్చు. మన చిన్న పరిశ్రమలు విద్యుత్ బిల్లులతో ఇబ్బంది పడుతున్నాయి. రెండోది లాజిస్టిక్స్, సమయపాలన. ఒక ఆర్డర్ ఆలస్యమైతే తదుపరి ఆర్డర్ మరో దేశానికి వెళ్ళిపోతుంది. మూడోది మూలధనం. చిన్న గార్మెంట్ యూనిట్ యజమాని బ్యాంకు రుణం కోసం తిరుగుతుంటే ప్రపంచ స్థాయి కంపెనీలు తక్కువ వడ్డీకే భారీ నిధులు సమీకరించుకుంటున్నాయి. ఈ అసమాన పోటీలో చిన్న పరిశ్రమలు నిలబడగలవా? ఆర్థిక సంస్కరణ లాభాలు ఎప్పుడూ సమానంగా పంచబడలేదనేది చరిత్ర చెబుతున్న నిజం. ఎగుమతులు పెరిగితే తిరుపూర్ మహిళ జీతం పెరుగుతుందా? సూరత్ కార్మికుడి ఉద్యోగం సురక్షితంగా ఉంటుందా అనే ప్రశ్నలకు సమాధానం కావాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నలు అడగడం వల్లే కార్మికుల ప్రయోజనాలు రక్షించబడతాయి. ఒకసారి మీ చొక్కా ట్యాగ్పై చూస్తే వివిధ దేశాల పేర్లు కనిపిస్తాయి. ఆ చొక్కా కేవలం ఒక వస్త్రం కాదు, అదొక రాజకీయ ఆర్థిక కథ. ఒక షాపులో మీరు 2,000 రూపాయలు పెట్టి కొన్న చొక్కాలో పత్తి పండించిన రైతు వాటా కేవలం 5 నుంచి 10% మధ్య ఉంటుంది. నూలు మిల్లు, ఫ్యాబ్రిక్ తయారీ, రవాణా అన్నీ పూర్తయ్యాక బ్రాండ్ పేరుతో అది విక్రయించబడుతుంది. కుట్టిన కార్మికుడికి బహుశా 40 రూపాయలు లేదా 50 మాత్రమే దక్కితే బ్రాండ్ యజమానికి వందల రూపాయల లాభం దక్కుతుంది. ప్రపంచ వాణిజ్యంలో ముడి సరుకును అమ్మేవాడు, ఉత్పత్తిని తయారు చేసేవాడు ఎక్కువ సంపాదించడు. బ్రాండ్ను నియంత్రించేవాడే ఎక్కువ సంపాదిస్తాడు. పని మనది, బ్రాండ్ వాళ్ళది, చెమట మనది, లాభం వాళ్ళది. ఇదే ప్రపంచీకరణలో అంటే గ్లోబలైజేషన్లో దాగి ఉన్న అసలు చేదు నిజం. ఢిల్లీలో అమెరికా, భారత్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేసినా దాని ప్రభావం మరుసటి రోజే కనిపించదు. అసలు ప్రభావం నెమ్మదిగా వస్తుంది. ఈ ఒప్పందంలో పెద్ద ఎగుమతి సంస్థలు వేగంగా లాభపడవచ్చు, కానీ చేనేత రంగం, చిన్న పరిశ్రమలు అంతర్జాతీయ పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది. అమెరికా, భారత్ ద్వైపాక్షిక ఒప్పందంపై జూలై 24న సంతకాలు జరగవచ్చు, కానీ దాని విజయంపై తుది సంతకం ఢిల్లీలో కాదు. అది తిరుపూర్ కుట్టు మిషన్ దగ్గర, సూరత్ పవర్ లూమ్ దగ్గర, పోచంపల్లి మగ్గం దగ్గర జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలోని కోట్లాది కార్మికుల జీవితాల్లో జరుగుతుంది. ఎందుకంటే ఏ ఆర్థిక విధానానికైనా చివరి పరీక్ష స్టాక్ మార్కెట్ కాదు, సాధారణ మనిషి జీవితం. అక్కడే ఈ కథకు అసలు ముగింపు రాయబడుతుంది. ఈ ఎపిసోడ్లో కొసమెరుపు ఏమిటంటే, జూలై 24న వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగితే రాబోయే పండుగలలో మీ బట్టల బిల్లు 10 నుంచి 30% వరకు పెరుగుతుందని వస్త్రరంగ నిపుణుల అంచనా. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిద్దాం. ఈ వాణిజ్య ఒప్పందంతో ఇంకా ఎన్ని రంగాలు ప్రభావితం అవుతాయో త్వరలోనే మరిన్ని వీడియోలలో చర్చిద్దాం. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు. జై హింద్.